కాకినాడ నాగమల్లి తోట వద్ద ఉన్న శ్రీ సత్య దంత వైద్యశాలలో ప్రపంచ ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవం, అంతర్జాతీయ మహిళల ఆరోగ్య సంరక్షణ దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు డాక్టర్ పద్మావతి, డాక్టర్ దీప ఆధ్వర్యాన వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐడిఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ పద్మావతి, డాక్టర్ దీప మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ చైతన్య, డాక్టర్ నిఖిల, భవానీ తదితరులు పాల్గొన్నారు. మహిళా ఆరోగ్యం అలాగే మెన్స్ట్రల్ హైజీన్ డే సందర్భంగా ఈవేళ వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమం, వారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళ హెల్త్ ఆ పాయింట్స్ మీద మేము ఈవేళ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి డాక్టర్ పద్మావతి గారు అలాగే డాక్టర్ దీప గారు వచ్చారు. మనకి మన కుటుంబంలో మహిళ ఆరోగ్యం ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యం ఉంటుంది. ఒక భర్తను చూడాలన్నా, పిల్లల్ని చూడాలన్నా, అత్తమామను చూడాలన్నా, తల్లిదండ్రులను చూడాలన్నా, ఎవరిని చూడాలన్నా కూడా ఆ ఇంటి గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. సో ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ మహిళ ఆరోగ్యం, అది మన సొసైటీకి మంచిది, మన ఇంటికి కూడా మంచిది. అందుకని ఈ మహిళా ఆరోగ్యం మీద క్లుప్తంగా మాట్లాడటానికి ఇవాళ డాక్టర్ పద్మావతి గారు, డాక్టర్ దీప గారు, ముందుగా పద్మావతి గారు మాట్లాడారు. ఒకవేళ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. సో వరల్డ్లో 95% ఉమెన్ రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనతకి ఓవర్కమ్ చేయడం కోసం ట్యాబ్లెట్ల రూపంలో కానీ, ఒక పోషకాలు ఫుడ్ రూపంలో కానీ తీసుకోవాలి. ఆహారం, ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి, వీటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఉమెన్ నెగ్లెక్ట్ చేసే ఇంకో విషయం ఫిజికల్ ఫిట్నెస్. కొంచెం వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ చేసుకోండి. నెక్స్ట్ మెనోపాజ్లోకి ఎంటర్ అయినప్పుడు 45 to 55 ఇయర్స్ మధ్యలో ఉమెన్ అనేది ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్నారు. వాళ్ళకి ఇరిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా ఉమెన్స్ హెల్త్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం చాలా జాగ్రత్తగా మన హెల్త్ బాగుంటే కుటుంబం హెల్త్ బాగుంటుంది. సో ఫుడ్ విషయంలో కానీ, ఎక్సర్సైజ్ విషయంలో కానీ, సప్లిమెంట్స్ విషయంలో కానీ వెనకడుగు వేయకుండా మీరు ముందుకు తీసుకుని ఈ అవేర్నెస్ అందరిలో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ డే ఆన్ ఉమెన్స్ హెల్త్, యాక్షన్ ఆన్ ఉమెన్స్ హెల్త్ అనేది ఒక డే పెట్టి May 28ని పెట్టారు. సో ప్లీజ్ ప్రమోట్ ఉమెన్స్ హెల్త్, అవేర్నెస్ క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ. పూర్వకాలంలో బ్లీడింగ్ అనేది మెన్స్ట్రువల్ టైంలో ఎక్కువ ఉండేది కాదు. ఈ కాలంలో ఎలాగంటే మన లైఫ్ స్టైల్ వల్ల, మనం తినే ఆహారం వల్ల బ్లీడింగ్ అది ఓవర్గా అయిపోతుంది. సో దీనివల్ల ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం శానిటరీ ప్యాడ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మగవాళ్ళు సిగరెట్లు అయితే ఎంత ధైర్యంగా తీసుకున్నప్పుడు మనం ప్యాడ్లు ఎందుకు అంత సిగ్గుపడతా తీసుకోవాలి, పేపర్లో అది కట్టి, అలా అది అవసరం లేదు. శానిటరీ నాప్కిన్ ఇవ్వయ్యా అని అంటే కవర్లో తీసుకుని వచ్చేయాలి. దానికి అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు.